దేశంలో వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తిరిగి చోటు దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే పైకి ఎగబాకింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో దేశంలో రెండో స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్ర గ్రోత్ రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ నివేదిక విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటును సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్డీపీ పీసీఐ డేటాను ఎంఓఎస్పీఐ విడుదల చేసింది. 2011-12 ధరల ఆధారంగా స్థిరమైన ధరల వద్ద ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 8,65,013 కోట్లకు చేరింది. 2023-24లో జీఎస్డీపీ 7,99,400 కోట్లుగా ఉంది. అప్పటి రాష్ట్ర వృద్ధి రేటు 6.19% ఉంది. ఏపీ ప్రస్తుత ధరల వద్ద గతేడాది కంటే 12.02% వృద్ధి రేటుతో 5వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తమిళనాడు 14.02, ఉత్తరాఖండ్ 13.59, కర్ణాటక 12.77, అస్సాం 12.74%తో తొలి 4 స్థానాల్లో నిలిచాయి. 10.12% వృద్ధి రేటుతో తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఏపీ జీఎస్డీపీ 15,93,062 కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఈ రంగాల్లో 2024-25లో 15.41% వృద్ధి నమోదైంది. ఇందులో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాలు వరుసగా 22.98, 21.29% వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది వ్యవసాయ రంగానికి తక్కువ బేస్ ఉండటంతో 2024-25లో అధిక వృద్ధి రేటు నమోదుకు దోహదమైంది. ఏపీ జీఎస్డీపీ పెరుగుదలలో ఉద్యాన రంగం గణనీయమైన ప్రభావం చూపింది. పారిశ్రామిక రంగం 6.41%తో వృద్ధి స్వల్పంగా మందగించింది. ఇందులో నిర్మాణ రంగం 10.28, తయారీ రంగం 5.80% వృద్ధితో సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబర్చాయి. అటు సేవల రంగం కూడా 11.82% వృద్ధి రేటుతో ప్రోత్సాహకర పనితీరును కనబర్చింది. ఇతర సేవలు 12.15%, వాణిజ్యం, హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఉపరంగం 11.58%, స్థిరాస్తి, ఇళ్ల నిర్మాణ ఉపరంగం 11.22% వృద్ధితో ఈ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం గతేడాది కంటే 11.89% వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ విభాగంలో ఏపీ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 13.58%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. 9.61% వృద్ధి రేటుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం 2,66,240 రూపాయలు.